బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో మనం ఫస్ట్ పార్ట్ సిలబస్ చూసినట్లయితే మీనింగ్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ చూస్తున్నాము. నెక్స్ట్ తర్వాత ఉన్నది ఇండస్ట్రియల్ పాలసీస్ 1956 అండ్ 1991. చెప్పడానికి ఇక్కడ రెండే చెప్పారు, బట్ వీ నీడ్ టు కవర్ ఆల్ ది ఇండస్ట్రియల్ పాలసీస్. సో ఇది డిఎల్ జేఎల్ కి సంబంధించినటువంటి సిలబస్. అపార్ట్ ఫ్రమ్ మనం పీజీ సెట్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి, సో పీజీ సెట్ పిల్లలు నిన్నటి క్లాస్ లో 25 మినిట్స్ క్లాస్ లో బిజినెస్ ఎన్విరాన్మెంట్, దాని మీనింగ్, సో మ్యాక్రో అండ్ మైక్రో డైమెన్షన్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ చూసాము. ఓకే, అందులో మ్యాక్రోలో ఎకనామిక్, పొలిటికల్ డైమెన్షన్స్, సోషల్ డైమెన్షన్స్, టెక్నాలజికల్ డైమెన్షన్స్, లీగల్, ఎకలాజికల్, కల్చరల్, డెమోగ్రఫిక్. సో నిన్నటి క్లాస్ లో నేను చెప్పినటువంటి హాఫ్ అన్ అవర్ క్లాస్ లో ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ పేపర్ కి సంబంధించి ఇంత సిలబస్ మీకు కవర్ అవుతుంది జస్ట్ 25 మినిట్స్ క్లాస్ లో. ఓకే, సో ఈ రోజు పోయే క్లాస్ లో మీకు ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ న్యూ ఎకనామిక్ పాలసీ, సో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో లెట్ us start the class. So before going to the industrial policies, first of all we need to know nation's economic system. ఏ దేశము ఎలాంటి ఎకానమిక్ సిస్టాన్ని ఫాలో అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సో మనందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న విషయం ఏంటంటే భారతదేశము మిశ్రమ ఆర్థిక వ్యవస్థని అడాప్ట్ చేసుకుంది. సో బేసిక్ క్వశ్చన్ ఈస్ వై ఇండియా అడాప్టెడ్ మిక్స్డ్ ఎకానమీ యాజ్ ఏ ఎకానమిక్ సిస్టమ్. సో మిక్స్డ్ ఎకానమీ అంటే ఏ మిక్స్డ్ గా, ఏమేం మిక్స్? ఒకటి క్యాపిటలిస్టిక్, రెండు సోషలిస్టిక్. ఓకే, సో ఈ రెండు రకాల మిళితమే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. క్వశ్చన్ ఏంటంటే భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? కెన్ ఎనీబడి గివ్ ద ఆన్సర్? వై ఇండియా has adapted its economic system as mixed economy? Well, సో ఎందుకు భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ తీసుకున్నది అంటే 1947 మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి భారతదేశానికి ఓనుగా పెట్టుబడి పెట్టేంత పెట్టుబడిదారు లేరు. అందుకని పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థని తీసుకోలేకపోయింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఫామ్ అయిపోయి గవర్నమెంటే అన్ని చేయాలి అని చెప్పినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర తగినంత డబ్బు లేదు. ఓకే, సంక్షేమానికి వీటన్నిటికీ పెట్టుబడి పెట్టడానికి మనీ లేదు. సో అందుకని మధ్యస్థంగా ఆ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని విధానాలు, ఓకే, ఈ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని విధానాలు, పెట్టుబడిదారు వ్యవస్థ, ఓకే, సోషలిస్టిక్ ఎకానమీ, రెండింటిలో ఉన్నటువంటి విధానాన్ని మిళితంగా చేస్తూ తీసుకున్నటువంటి వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో ఈ సిస్టమ్ అర్థం చేసుకుంటేనే మనకి ఇండస్ట్రీ పాలసీస్ అర్థం అవుతాయి. ఓకే, అందుకని వీ నీడ్ టు స్టడీ. సో కైండ్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్, అందులో ఫస్ట్ క్యాపిటలిస్టిక్, దీన్ని ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఎకానమీ అంటారు. ది సిస్టమ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ ఈజ్ ఫెయిర్ సిస్టమ్. లాస్ ఈజ్ ఫెయిర్ సిస్టమ్ ని దేన్ని అంటారని మీకు డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. లాస్ ఈజ్ ఫెయిర్ అంటే స్వేచ్ఛ ఉంటుంది అందులో బాగా, ఎవరు ఎంతైనా పెట్టుబడి పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అనగా లీస్ట్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ గవర్నమెంట్, ఓకే, అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటే ఫ్రీ ట్రేడ్కి ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించడం మాత్రమే. ఇది అమెరికాని ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటారు ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఎకానమీస్. సో గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ కి ఏదైనా అడ్డంకులు ఉంటే తీసేయాలంతే. సో ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయంటే ప్రొడక్షన్ ప్రైవేట్ వ్యక్తుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ ఫర్ ప్రైవేట్ పర్సనల్స్. సో ప్రొడక్షన్ ప్రైవేట్ వ్యక్తుల్లో
కేంద్రీకృతమై ఉంటుంది, అంటే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉండదు. ప్రైవేట్ గెయిన్స్ ఆర్ ద మెయిన్ మోటివేటింగ్. ఎంత సంపాదించుకుంటే అంత అక్కడ వాళ్ళకి. బోత్ కన్జ్యూమర్ అండ్ ఫార్మ్స్ ఎంజాయ్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఎవరిష్టం వాళ్ళది. ఓకే, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉండవు మనకి, ఎంఆర్టీపీ యాక్ట్ లేకపోతే అవి ఇవి, సో అలాంటి ఏమి ఉండవు. ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషనల్ చాయిస్, దట్ ఈస్ దే ఆర్ ఫ్రీ టు యూజ్ దేర్ రిసోర్సెస్ ఇన్ ఎనీ లీగల్ బిజినెస్ ఆర్ ఆక్యుపేషన్. సో అది లీగల్ గా ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉన్నది ఏదైనా కానీ చేసుకోవచ్చు అక్కడ. హై డిగ్రీ కాంపిటీషన్ ఇన్ బోత్ కమోడిటీ అండ్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్. రెండు కమోడిటీ మార్కెట్ లో అలాగే ఫ్యాక్టర్స్ మార్కెట్, ఉత్పత్తి కారకాల్లో రెండిట్లో రెండిట్లో కూడా, రెండు మార్కెట్లు కూడా విధమైన పోటీ ఉంది. ఓకే, నెక్స్ట్ రెండోది గవర్నమెంట్ కంట్రోల్డ్ ఎకానమీ. ఇది ఇంకో రకం, ఆల్సో కాల్డ్ కమాండ్ ఎకానమీ, సెంట్రల్లీ ప్లాన్డ్ సోషలిస్టిక్ ఎకానమీస్. ఈ పదాలు ఇంపార్టెంట్ అండి, మూడు రకాలుగా ఉన్నాయి. దీని ఇందాక సోషలిస్టిక్ అనగా దీన్ని గవర్నమెంట్ కంట్రోల్డ్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, రష్యా. సో దీన్ని కమాండ్ ఎకానమీ అన్నారు, సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ కూడా అన్నారు, సోషలిస్టిక్ ఎకానమీస్ అన్నారు. ఇదేంటి ఇక్కడ, ఆల్ ఆర్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ అండ్ మేనేజ్డ్ బై ది గవర్నమెంట్ ఏజెన్సీస్. ఎవ్రీథింగ్ గవర్నమెంటే, గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తుంది గవర్నమెంటే, రేషన్ ఇస్తుంది గవర్నమెంట్, అన్ని చూసుకునే హాస్పిటల్స్ గవర్నమెంట్, అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్. సో ఇక్కడ లక్షణాలు చూసినట్లయితే ఫీచర్స్, మెనీ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ ఓన్డ్ బై ది సొసైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది కమ్యూనిటీ. కమ్యూనిటీ పేరు మీద అన్ని గవర్నమెంట్ పేరు మీదే ఉంటాయి. సోషల్ వెల్ఫేర్ ఇస్ ద గైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీస్. నో ప్రైవేట్ గెయిన్స్. ఓకే, నెక్స్ట్ మోటివేషన్ అలా ఉండదు, అలాగే ఇనిషియేటివ్ కూడా ఉండదు, సోషల్ వెల్ఫేర్ మాత్రమే ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఫర్ ద కన్జ్యూమర్ ఈస్ కర్బ్డ్ టు వాట్ సొసైటీ కెన్ అఫోర్డ్ ఫర్ ఆల్. ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ అంత ఇస్తుంది కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఏమి ఉండదు. కర్బ్డ్ అంటే ఇక్కడ చేతుల్లో తీసేసుకోవడం. ద రూల్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్ అండ్ కాంపిటీషన్ ఈస్ ఎలిమినేటెడ్ బై లా. సో అన్ని గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకేం కాంపిటీషన్ ఉంటుంది, కాబట్టి ఎలిమినేటెడ్ బై లా చేసేటటువంటి ఎకానమీ ఏదంటే దట్ ఈస్ సోషలిస్టిక్ ఎకానమీ. అండర్స్టాండ్. నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ. ఈ రెండింటికి సంబంధించిన మిళితం అనుకున్నాం కదా, అది మిక్స్డ్ ఎకానమీ. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అవర్ ఇండియా. సో దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇంకొకసారి రివిజన్ అయినట్లు చూద్దాం. Here both government plus private economic systems are involved. It is widely known as public sector. So government economy and private sector. సో అదేంటంటే సోషలిస్టిక్ ఎకానమీ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఓకే, ప్లస్ ఇక్కడ ప్లస్ ఇది ప్రైవేట్ సెక్టర్, ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఎకానమీ అనేది. సో రెండు మిళితమే కాబట్టి దీన్ని మిక్స్డ్ ఎకానమీ అని అన్నాం. జస్ట్ వెయిట్. ఓకే, that is different types of economic systems. So now we are going to learn the industrial policies. Very important topic for your examination. So డైరెక్ట్ గా మన సిలబస్ లో కూడా ఉన్నది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. సో ద ఫస్ట్ క్వశ్చన్, వై ఇండస్ట్రియల్ పాలసీస్? సో ఇక్కడ అర్థమయ్యేటట్టు బాగా చూడండి. దేశంలో పారిశ్రామిక సంస్థల ఏర్పాటు, వాటి నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం అనుసరించే సూత్రాలు, విధానాలు, నియమ నిబంధనలు, పద్ధతులను స్పష్టపరుస్తూ పారిశ్రామిక రూపకల్పన చేసే విధాన ప్రకటనయే ఇండస్ట్రియల్ పాలసీ. సో వాట్ ఈస్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే విధాన ప్రకటన, చాలా ఇంపార్టెంట్ పదం అండి. సో ఎలా మూవ్ అవుతున్నాము అనేది మాత్రమే ఇండస్ట్రియల్ పాలసీ. ఓకే, ఇది అప్లికేషన్ లెవెల్లో ఉండేటటువంటి బిట్స్ ఛాన్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్. సో ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. దేశంలోని పారిశ్రామిక సంస్థల ఏర్పాటు, సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మ్స్. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఉంది చూడండి, అసలు ఎక్కడ ఎవరి తరపున ఏర్పాటు చేయాలి, ఎలా ఏర్పాటు చేయాలి. సో దాని ఏర్పాటు చేసిన తర్వాత దాని నియంత్రణ. ఓకే, సో దాని నియంత్రణ కూడా
రిలేటెడ్ గా ప్రభుత్వం అనుసరించే సూత్రాలు, విధానాలు, నియమ నిబంధనలు, పద్ధతులు. దేర్ ఆర్ ఫోర్ ఎలిమెంట్స్ అదే మన సూత్రాలు, విధానాలు, నియమ నిబంధనలు, పద్ధతులు స్పష్టపరుస్తూ వెరీ క్లియర్, దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ ద స్టేట్మెంట్స్. పారిశ్రామిక పోకడకు రూపకల్పన చేసే విధాన ప్రకటనయే ఇండస్ట్రియల్ పాలసీ. ఓకే, పారిశ్రామిక విధానం. సో మీరు డైరెక్ట్ గా ఇలా అడిగినా అడగచ్చు. సో ఇక్కడ మళ్ళీ చెప్తాను, బ్రిటిష్ వారి కాలంలో భారత సాంప్రదాయ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఆధునిక పరిశ్రమలు పెద్దగా అభివృద్ధి చెందలేదు అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూలింగ్. 44లో ప్రభుత్వం ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1945 ఏప్రిల్ 21న ఒక పారిశ్రామిక విధాన ప్రకటన చేసింది. ఈ ప్రకటన పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వ జోక్యం అవసరాన్ని ప్రస్తావించింది. అంటే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు ఇంకా 1945కి చూడండి. సో అప్పుడప్పుడే ఇంకా మనము ఇండిపెండెంట్ అయిపోతున్నాము. ఓకే, సో దగ్గరికి వస్తున్నాము. ఆ టైంలోనే ముందు జాగ్రత్తగా అసలు ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉండాలి అన్నప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉండాలని చెప్పి అప్పుడు మనం కొత్తగా రాసుకుంటున్నాం. సో అందుకని చెప్పి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం ప్రవేశపెట్టింది. అప్పుడు వచ్చింది ఈ పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం. సో లైసెన్స్ కావాలి, ఏదైనా ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి ఏం కావాలంట, లైసెన్స్ కావాలి. ఓకే, అక్కడ స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఇండిపెండెంట్ అయిపోయి, ఓకే, మన దేశాన్ని మనమే రూల్ చేసుకుందాము. సో అట్ ద సేమ్ టైం ఎకనామిక్ సిస్టంలో పరిశ్రమలు, పారిశ్రామికీకరణ. సో ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బాగా స్పీడప్ అయిపోతుంది వరల్డ్ అంతా. సో ఆ టైంలో మనము ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి అనుకున్నప్పుడు బేసికల్ గా ద ఫస్ట్ స్టెప్ చాలా కన్జర్వేటివ్ గా ఉంటుంది ఏ దేశమైనా, అవునా కదా. వాట్ ఈస్ కన్జర్వేటివ్, ద మీనింగ్ జాగ్రత్త, ముందు జాగ్రత్త అన్నమాట. అంటే ముందు ఏదన్నా లాసెస్ రాకుండా మనం జాగ్రత్త పడతాం కదా. సో వీ హ్యావ్ కన్జర్వేటివ్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటివ్ అప్రోచ్ అని అకౌంట్స్ లో కూడా ఉన్నది కదా. ఉం? అంటే లాభాలు చూపిస్తాం కానీ నష్టాలను అయితే చూపించాం. ఎందుకని? అలా మోసాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి. సో అట్లా ఎవరైనా చూడండి ఫస్ట్ స్టెప్ లో ఓకే జాగ్రత్తగా ఉండడానికని ఎక్కువ జాగ్రత్తలు తీసేసుకుంటారు దేంట్లోనైనా, అవునా కదా. సో అట్లనే గవర్నమెంట్ కూడా అట్లనే తీసుకున్నది. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే మన పాత్ర ఉండాలి అని చెప్పి వెరీ ఫస్ట్ లోనే ఇలా బిగించేసుకుంది అనమాట. ఓకే, ఇలా టైట్ చేస్తుంది. మీరు ఎందుకు చెప్తున్నానంటే మనం పోన్ ఇదంతా లిబరలైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే పాలసీ ఏంటి, 1948. సో అక్కడ మనం చదువుకుంటే ఏమనిపిస్తుంటే ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ గవర్నమెంట్, నా దగ్గరికి రావాల్సిందే, సెంట్రలైజ్డ్. ఓకే, ఏదైనా నేను చెప్పినట్టు జరగాలి, ఏదైనా నేను లైసెన్స్ ఇవ్వాల్సింది, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ మై కంట్రోల్, గవర్నమెంట్ ఇలా పట్టు. ఇక కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంటే కొంచెం లూజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే డెవలప్మెంట్ అవ్వట్లేదు, నష్టాలు వస్తున్నాయి అని చెప్పి ఇలా లూజ్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తుంది. అవే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఓకే, సో మీకు ఈ క్లారిటీ ముందే తెలిస్తే కనుక యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ ద పాలసీస్ 1948, 1956, 1971 అలాంటివన్నీ కూడా మీకు వెరీ క్లియర్ గా మీకు అవగాహన ఉంటాయని నేను ముందే రివీల్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద వే టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఓకే, సో పారిశ్రామిక తీర్మానాలకి మౌలిక స్వభావంగా దేని పేర్కొంటారంటే 1948 ప్రకటన. మౌలిక అంటే ఏంటి, మౌలిక వసతులు అంటారు, అంటే బేసిక్ నీడ్స్. సో ఆ మౌలిక స్వభావంగా దేని పేర్కొంటారంటే 1948 ప్రకటన. ఇండస్ట్రియల్ పాలసీ ఇండికేట్స్ ద రిలేషన్ బిట్వీన్, ఎవరెవరికి అండి ఇండస్ట్రియల్ పాలసీ ఎవరెవరికి రిలేషన్ చూపిస్తుంది? ఓకే, గవర్నమెంట్ కి అలాగే బిజినెస్ కి. అర్థమవుతుందండి, మనకి కాదు, ప్రజలకి కాదు. ఇండస్ట్రియల్ పాలసీ ఎవరెవరికి రిలేషన్ చూపిస్తుంది? గవర్నమెంట్ కి, బిజినెస్ కి. ఓకే, సో గవర్నమెంట్ చెప్తుంది, బిజినెస్ వాళ్ళు ఫాలో అవ్వాలి. రైట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ దట్ ఈస్. ఓకే, ఇక్కడ పారిశ్రామిక తీర్మానాలు ఏమేమి ఉన్నాయంటే
చూడండి. పారిశ్రామిక తీర్మాన విధానం 1948 ఏప్రిల్ 6. ఈ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ 1977. ఈ రెండు అంతగా ఏం కాదు, జస్ట్ చదువుకోండి, ఒక రీడింగ్ ఇచ్చుకుంటాం అంతే. ఓకే. డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 1977 December 23 అనేది కూడా ఇంపార్టెంట్. లేకపోతే ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ స్టేట్మెంట్, దట్ ఈస్ 1991 July 24. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది ఎన్నోసార్లు అడిగారు ఈ బిట్. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఎక్కువ అడుగుతారు. ఓకే. ఇప్పుడు 1991 ఆ టైంలో జరిగింది అని ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఓకే. సో అలా అనమాట. సో ఇఫ్ యు సీ ద ఇండస్ట్రియల్ పాలసీస్ రెజల్యూషన్స్ 1948. సో ద బేసిక్ టర్మ్ ఇట్ ఈస్, నేను ఆల్రెడీ చెప్పాను, అంత గవర్నమెంట్ లోకి రావాలి అనుకున్నప్పుడు మనము ఏ సిస్టమ్ అప్రోచ్ ఉన్నాము, సోషలిస్టిక్ సిస్టమ్ అనుకున్నాము. సో అందుకని దీన్ని సోషలిస్టిక్ ప్యాటర్న్ అని సింపుల్ గా మనం రాసుకున్నాం. ఓకే. సో ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీలో ఇక్కడ 3 × 6 = 18 రాశాను. ఇట్స్ అ నిమోనిక్. ఇట్ ఈస్ అనే నిమోనిక్. సో దాన్ని చూద్దాం ఏంటో. ఓకే. సో 1948 ఇండస్ట్రియల్ పాలసీలో ఇక్కడ 3 × 6 అనేది 3 6 = 18, ఇది అందరికీ తెలుసు. అది ఎందుకు రాస్తామో మీకు చూడలేదు కదా. ఓకే. సో ఆ టైంలో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల మంత్రి అయిన, పరిశ్రమల తాలూకు ఇండస్ట్రియల్ మినిస్టర్. సో ఇవన్నీ కూడా ఇక్కడ రాసుకున్నామంటే దానికి పెద్ద వెనకాల బాగా ఎక్కువ చదివేసి, ఓకే, సో ఒక ముక్కలాగా అక్కడ గుర్తుండడానికి రాసుకుంటాం. సో అట్లా ప్రిపేర్ చేసుకోవాలి మీరు కూడా. ఓకే. తొలి పారిశ్రామిక విధాన ప్రకటన 1948 ఏప్రిల్ 6. డేట్ ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి పునాది పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ ప్రాధాన్యం. అంటే ఏంటి, పబ్లిక్ సెక్టార్ లో కొన్ని ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్ లో కొన్ని ఉంటాయని మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఓకే. శ్రామికులకి యజమానులకు మధ్య సామరస్యత పూర్వక వాతావరణం ఉండాలని అభిప్రాయపడింది ఏంటంటే 1948. సో పారిశ్రామిక అభివృద్ధిలో చిన్న తరహా కుటీర పరిశ్రమలకి ప్రాధాన్యతనిచ్చారు. సో ఈ చిన్న తరహా కుటీర పరిశ్రమలకి ప్రాధాన్యత, రైట్. సో హౌ దే ఆర్ గోయింగ్ అనేది మీరు పాయింట్ లో అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇన్ డెప్త్ గా కూడా, అంటే ఆ టైంలో స్వతంత్రం వచ్చింది, చిన్న తరహా కుటీర పరిశ్రమలకి మనము ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, అప్పటిదాకా ఏం లేదనుకోండి, అప్పుడే ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని మనం ఇండస్ట్రియల్ పాలసీ తయారు చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఎలాంటి థాట్స్ వస్తాయి. సో ఏ ఏరియాలో మనము స్ట్రెంథన్ అవ్వాలి, ఏ ఏరియాకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అని థాట్స్ వస్తాయి కదా మనకి బేసికల్ గా. సో అలా కూర్చొని చేసినటువంటిదే ఈ ఇండస్ట్రియల్ పాలసీ. It stated that any improvement in the field of economy condition of the country required an increase in the national wealth and not just redistribution of wealth. సో చాలా మంచి పాయింట్ ఇది. అంటే ఇది మీకేం క్వశ్చన్ అడగరు, బట్ సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అని అప్పుడు రాశాను. సో అది ఏం చెప్తుందంటే, ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీ రిక్వైర్డ్, ఏదైనా అభివృద్ధి చెందాలంటే an increase in the national wealth, అంతేగాని జస్ట్ వెల్త్ ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తే అవ్వదు అని చెప్పినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ. సో 1948లో పరిశ్రమలు 4 వర్గాలుగా చేశారు. సో మీకు అర్థమైందా, ఇక్కడ 4 వర్గాలు చేశారని. ఈ ఈ- ఈ 4 వర్గాల్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. చూడండి, కేటగిరీ 1, 2, 3, ఓకే, 4. ఇది చూడండి, ఇందులో ఆర్మ్స్ ఎమ్యునేషన్ అంటే ఆయుధ సంపత్తి, ఓకే. నెక్స్ట్ ఎనర్జీ, అటామిక్ ఎనర్జీ అణుశక్తి. నెక్స్ట్ రైల్ ట్రాన్స్పోర్ట్. ఈ 3 ఫీల్డ్స్ లో ఖచ్చితంగా ఇంకా ప్రైవేట్ వాళ్ళు అనే జోక్యం ఉండదు. టోటల్ పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో ఈ 3 ఫీల్డ్స్ లో మొత్తం గవర్నమెంట్, ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు రాదు. ఒకవేళ వస్తే ఏమవుతుంది, సో ఆర్మ్స్ ఎమ్యునేషన్, అటామిక్ ఎనర్జీ, రైల్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ వాళ్ళు వస్తే చాలా ప్రమాదం అని చెప్పి ఉద్దేశం అనమాట. ఓకే. సో అందుకని గవర్నమెంట్ ఇలా హోల్డ్ చేస్తుంది ఆ మూడి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ కేటగిరీ 2లో అవేంటి, బేసిక్, ఓకే ఇది వదిలేసేయండి. కోలు, మినరల్ ఆయిల్, ఓకే,
ఐరన్ అండ్ స్టీలు, ఎయిర్ క్రాఫ్ట్, షిప్ బిల్డింగ్స్, ఆటోమొబైల్స్, ట్రాక్టర్స్. సారీ, ఇంతవరకే ఈ ఆరే. ఆటోమొబైల్స్ ఇంతవరకు. సో డ్యూయల్ కేటగిరీ, పబ్లిక్ ప్రైవేట్ మిక్స్డ్ అన్నమాట ఇందులో. ఈ కేటగిరీ 2లో మిక్స్డ్. ఓకేనా, ఇంతవరకు. లేకపోతే కేటగిరీ 3లో ట్రాక్టర్స్, ప్రైమ్ మూవర్స్, ఎలక్ట్రానికల్ ఇంజనీర్స్, సిమెంట్, పేపర్, ఇవన్నీ కూడా మొత్తం 18. సో ఇందులో ఏంటి, గవర్నమెంట్ జస్ట్ కంట్రోల్ చేస్తుంది, ఇంటర్ఫియర్ అవ్వదు, జస్ట్ కంట్రోల్ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, జస్ట్ కంట్రోల్ ఉంటుంది ఇందులో కేటగిరీ 3. కేటగిరీ 4లో ఆల్ అదర్ ఇండస్ట్రీస్. సో అక్కడ 3x6, ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో 3 ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, ఇది బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రెండో దాంట్లో 6 ఉన్నాయి. సో మూడో దాంట్లో 18 ఉన్నాయి. గుర్తుపెట్టుకోవడానికి 3 6 18. ఓకేనా. సో మనం జస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ చూసినట్లయితే ఇక్కడ, సో ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలి, ఫస్ట్ కేటగిరీలో 3 ఉన్నాయి, తర్వాత దాంట్లో 6 ఉన్నాయి, థర్డ్ దాంట్లో 18 ఉన్నాయి, మిగిలిన దాంట్లో చాలా మిగిలిన ఉన్నాయి కాబట్టి దానికి కౌంట్ లేదు. అందుకని 3 6 3 6 18 అని ఇక్కడ రాసుకుంటాం. గాట్ ఇట్. సో ఇది ఒక నిమోనిక్ లాగా. సో ఇఫ్ యు సీ ద ఫస్ట్ కేటగిరీ 3 మాత్రం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకుంది, మిగతాది ఓకే డ్యూయల్ ఆస్పెక్ట్, డ్యూయల్ అనమాట. గవర్నమెంట్ ప్లస్ పబ్లిక్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. సో ఎక్కడే నేను ఉంటాను, నా కనుసన్నల్లో జరగాలి. సో నేను వేరే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వలేను, ఇస్తే కనుక నా దేశం ఏమైపోతుందో అన్న ఉద్దేశం అనమాట. సో ఆ టైంలో అప్పుడప్పుడే మనం స్వాతంత్రం తెచ్చుకొని జస్ట్ వీఆర్ బేబీ స్టెప్స్ వేస్తున్నాం అనమాట ఎకానమిక్ సిస్టంలో. సో అలాంటి టైంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ అవి. ఓకే, మీరు ఆ పర్స్పెక్టివ్ చదువుకుంటేనే మీకు అర్థమవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీ 1948 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డ్యూయల్ సెక్టర్, అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఇండస్ట్రీస్ చూసాం మనం, 3 6 18 అని చదువుకున్నాం, 4 కేటగిరీస్ అని. సో అది డివిజన్ ఆఫ్ ఇండస్ట్రీస్. స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంతకుముందు తెలుగులో కూడా రాసినారు. ఆ తర్వాత రోల్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇదంతా కూడా అశ్వతప్ప బుక్ లో రాసిన బిజినెస్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ బుక్ అశ్వతప్ప. సో ఈ పైది సమ్ ఎకానమీ బుక్ నుంచి రాసినాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1948 రెజల్యూషన్ యాక్ట్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. దీస్ ఇండస్ట్రీస్ ఆర్ పర్టికులర్లీ సూటెడ్ ఫర్ ద యూటిలైజేషన్ ఆఫ్ లోకల్ రిసోర్సెస్ అండ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అర్థమైంది, లోకల్ రిసోర్సెస్ అంటే స్థానికంగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి, అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ ఆపర్చునిటీకి సంబంధించి కూడా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో దానికి ప్రయారిటీ ఇచ్చారు. అండ్ another one more important points are there here. For this purpose, the resolution initiated a policy of just labor conditions wherein workers would be given fair wages. సో అందుకనే ఫెయిర్ వేజెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మీకు ఇలా అడగొచ్చు, ఇన్ విచ్ ఇండస్ట్రియల్ పాలసీ ద ఫెయిర్ వేజెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. సో మీకు 1948, 56, ఓకే 80, 91 అని ఇచ్చినాం అనుకో. సో మనకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తే అడగలుగుతాం, లేకపోతే ఇబ్బంది పడతారు. రైట్. నెక్స్ట్ పాయింట్, WPM వర్కర్స్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ ఆల్సో స్ట్రెస్డ్. సో ఇందులోనే మినిమం వేజెస్ యాక్ట్ కూడా వచ్చిందా చూడండి, 1948. సో ఇలా చదువుతున్నప్పుడే మినిమం వేజెస్ యాక్ట్, కనీస వేతన చట్టము ఎప్పుడు వచ్చింది, ఏ పాలసీలు వచ్చింది, ఇది సంవత్సరము, ఇది 1948 పాలసీ ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే ఎందుకు చేశారనే లింక్ కనుక మీకు మీ మైండ్కి తడితే అప్పుడు మీరు కన్స్ట్రక్టివ్ ఎడ్యుకేషన్ చదువుతున్నట్లు లెక్క అవుతుంది. ఓకే, లేకపోతే ఎంత బట్టి కొట్టినా ఇది మినిమం వేజెస్ యాక్ట్ వచ్చినప్పుడు 1948 అనే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ ఉన్నప్పుడు 48 అయినా గుర్తుపెట్టుకోవాలి. సో ద లింకేజ్. ఓకే, so we are studying so many papers, you understand? So we are studying so many papers. గుర్తుపెట్టుకోవడానికి మన మైండ్ని ఎలా కావాలితే అలా ట్యూన్ చేసుకోవడమే. ఓకే, ఇదిగో ఇలాగే
నాకు లాగే 3x6 రాసుకో, నువ్వు 18 రాసుకో. ఓకే. లేకపోతే నువ్వు ఇట్లనే నేను ఎక్కడ బ్లూ ఇంక్ తో రాసుకుంటే అక్కడే నువ్వు కూడా బ్లూ ఇంక్ తో రాసుకో, లేకపోతే గ్రీన్ పెన్ తోనే రౌండ్ చుట్టూ, ఇవన్నీ చెప్పట్లేదు. ఓకే. హౌ యువర్ మైండ్ ఈజ్ ఏబుల్ టు, ఓకే, రికగ్నైజ్ అండ్ రికాల్ ఎట్ ద టైం, మెమోరీ ఎలా ఉంటే అలాగా చేసుకోవాలి. సో ఇది ఖచ్చితంగా నిమోనిక్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరికైనా. ఓకే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ పాలసీ, దట్ ఈస్ ఇండస్ట్రియల్ పాలసీ 1956. ఓకే. మీకు సిలబస్ చూస్తే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి. ఏంటి 1956 సిలబస్ లో పేరు ఉందంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ అని లెక్క అనమాట. కాబట్టి ఇంకా దాన్ని ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా నేర్చుకోవాలి. ఓకే. సో తీర్మాన ప్రకటన 1956 ఏప్రిల్ 30 వచ్చింది. అంటే ఇలా గుర్తుపెట్టుకుంటారు, ఏప్రిల్ 30 అంటే ఏంటండి, ఏప్రిల్ 30, ఏప్రిల్ 1, ఏప్రిల్ 30. మీరు అట్లా గుర్తుపెట్టుకోవడమే. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఏప్రిల్ 1 కదా, 14 అనేది. సో అప్పుడు 30 ఇంకా అట్లా గుర్తుపెట్టుకోవడం ఎలాగైనా, లేదా మీ బర్త్డే కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో ఇండస్ట్రియల్ పార్ట్స్ 56 సంబంధించి లేదంటే ఇలా గుర్తుపెట్టుకోండి, 6×5 వచ్చింది. ఇటు నుంచి 5×6 30. సో ఒక నిమోనిక్ ఇప్పుడే వచ్చింది. ఓకే. అట్లా ఈ తీర్మానం ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, అదేంటంటే అప్పుడే రాజ్యాంగం అమలులోకి వచ్చిందంట. వెరీ నైస్. చూడండి, క్వాలిటీ కనెక్షన్ అంతే. క్వాలిటీ కనెక్షన్ మనం చేయట్లే, వాళ్ళే చేసినారు. సో పార్లమెంట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని అడాప్ట్ చేసుకోవడం. ఇక ఇక ఎలా అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇండస్ట్రియల్ పాలసీ మారుతుంది. అది మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏదైనా మారుతుంది అప్పుడు ఇంకోటి మారుతా ఉంటుంది. సో ఆ గవర్నమెంట్ తాలూకు వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ యొక్క మూవ్స్, మోటివ్స్ అవన్నీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో సెకండ్ 5 years ప్లాన్ ఎయిమ్ వల్ల అప్పుడే సెకండ్ 5 years ప్లాన్ స్టార్ట్ అవ్వడము. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇండస్ట్రియల్ పాలసీలో ఇంప్లిమెంట్ చేస్తారు. మరి 5 years ప్లాన్ అంటే అన్నింటిలో ఉంటది కదా. ఓకే. అవి ఏంటంటే చూద్దాం, చూడండి. లక్ష్యాలు ఏంటంటే ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం, ఇంకా స్ట్రాంగ్ చేయాలి, గవర్నమెంట్ తాలూకు స్ట్రాంగ్ చేయాలి. 48లో స్టార్ట్ చేసినాము, తర్వాత ఇట్లా ఇట్లా స్టార్ట్ చేసినాము, ఇప్పుడు వచ్చి ఇంకా ఇంకా పెంచుతారు అనమాట. చూడండి, ఆదాయ సంపదలో వ్యత్యాసం తగ్గించడం. ఓకే. విశాలమైన అభివృద్ధికరమైన సహకార రంగాన్ని నిర్మించడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మేబీ అడగచ్చు. సహకార రంగము ఏ ఇండస్ట్రియల్ పాలసీ అడాప్ట్ చేసుకుంది. ఓకే. నెక్స్ట్ సత్వర పారిశ్రామిక అభివృద్ధి, భారీ పరిశ్రమల ఏర్పాటు, ఇది ఇది కూడా చాలా సార్లు అడిగి. ఓకే. ముఖ్య అంశాలు. ఫైనల్ గా పబ్లిక్ సెక్టార్ కి ప్రాధాన్యం, ఆర్థిక రంగంలో గవర్నమెంట్ ను ఉన్నత స్థితికి తీసుకురావడం. ఏ ఇండస్ట్రియల్ పాలసీ గవర్నమెంట్ తాలూకు రోల్ ని విస్తృతపరిచింది అంటే దట్ ఈస్ ఇండస్ట్రియల్ పాలసీ 1956. ఓకే. దీని ముఖ్య అంశాలు: పరిశ్రమల విభజన, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల పరస్పర సహకారము, ప్రైవేట్ రంగంపై అజమాయిషీ, ప్రైవేట్ రంగంపై అజమాయిషీ. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఈ సిచ్యువేషన్ ఇండియాని 1991 దానికి లీడ్ తీసుకోవడానికి ప్రధాన కారణమైంది. ఓకే. కుటీర చిన్న పరిశ్రమలకి ప్రోత్సాహము, సహకారము, ఇది అందులో కూడా ఉంది. నెక్స్ట్ ప్రాంతీయ అసమానతల తగ్గింపు. ఓకే. నెక్స్ట్ విదేశీ మూలధనం. నెక్స్ట్ సాంకేతిక నిర్వహణ నైపుణ్యాలలో శిక్షణ. ఓకే. సో మనము 1956 సంబంధించి సమీక్ష చూస్తున్నాము. 1956 ఇండస్ట్రియల్ పాలసీ అనేది విస్తృతమైనది, స్పష్టమైనది, సరళమైనది. ఓకే. ఇక్కడ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థపై మరింత భారం మోపగలదని యూజిన్ బ్లాక్ అన్నారు అనమాట. అంటే ఎందుకు, ఎందుకంటే ప్రతిదీ నేనే చేస్తాను, నా మీదే వేసుకుంటాను, నేను లేకుండా ఏం వద్దు అని గవర్నమెంట్ అనుకుంటే మరి గవర్నమెంట్ కి భారం కదా అని చెప్పి యూజిన్ బ్లాక్ అన్నారు. ప్రైవేట్ సంస్థల జాతీయకరణ గురించి ప్రస్తావించలేదు అసలు. అందువల్ల వాటి అనుమానాలను భయాన్ని తొలగించింది. ఓకే. ప్రైవేట్ వ్యక్తులను స్వాగతించడం. ఓకే.
ఈ తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం వర్ణించారు. ఇన్ సో మెనీ ఎగ్జామినేషన్స్ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్. ఓకే, ఆర్థిక రాజ్యాంగంగా పరిగణించినటువంటి తీర్మానం ఏంటి? 1956. పీజీ సెట్ వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, 56 ఇండస్ట్రియల్ రెగ్యులేషన్ అమెండ్మెంట్స్ చూడండి. సో వచ్చిన తర్వాత అమెండ్ చేస్తారనమాట. అంటే ఆ, మళ్ళీ గవర్నమెంట్ చాన్నాళ్ళు ఉందన్నమాట అప్పుడు ఆ టైంలో, అందుకని అమెండ్మెంట్ చేస్తారు. లేకపోతే గవర్నమెంట్ మారిపోతే పాలసీ మారిపోతుంది. సో అట్లా చూడండి, 3 సవరణలు జరిగాయి. అవి ఏంటంటే పారిశ్రామిక లైసెన్స్ విధానానికి సంబంధించినవి, ఇండస్ట్రియల్ లైసెన్స్ విధానానికి సంబంధించినవి 70, 73, 75. అసలు ఏంటి ఈ లైసెన్సింగ్ విధానము అంటే, అక్కడ ఏబిసి అని చదువుకున్నాం కదా షెడ్యూల్స్, ఆ షెడ్యూల్ బి అండ్ సి కమ్స్ అండర్ లైసెన్సింగ్ కోటా పర్మిట్, ఎల్పిక్యూ. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఎల్పిక్యూ, లైసెన్స్ కోటా పర్మిట్. 1948 తీర్మానాన్ని అనుసరించి పరిశ్రమలు డెవలప్ కి రెగ్యులేషన్ కి 1950 అక్టోబర్లో ఐఆర్డీ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టం ముఖ్య లక్షణాలు ఏంటంటే, ప్రణాళిక లక్ష్యాలు ప్రాధాన్యతకు అనుగుణంగా పరిశ్రమలో పెట్టుబడుల ఉత్పత్తిని క్రమబద్ధం చేయడము. So if you see the syllabus of PZ, here we can see the syllabus once again. Well, economic reforms, economic policies, new industry policy, competition law, fiscal policy. Okay, well. So మనకి పీజీ సెట్ కవర్ అవుతుందేమో అనుకున్నాను. సో సో ఇక్కడ లైసెన్సింగ్ విధానానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మనకి రాసుకోవడం జరిగింది. పెద్ద పరిశ్రమలు పోటీ నుంచి చిన్న పరిశ్రమలు రక్షించడం, ఏకస్వామ్య యాజమాన్య కేంద్రీకరణ నిరోధించడం. సో ఇది చేసినటువంటి చాలా ముఖ్యమైనది. పెద్ద పరిశ్రమల పోటీ నుంచి చిన్న పరిశ్రమలు రక్షించడం. సో అర్థం ఏంటి? ప్రయారిటీ ఇస్తున్నారు చిన్న వాటికి. ఓకే, సో సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించడం ఈ చట్టం యొక్క లక్ష్యాలు. సో ఐఆర్డిఏ అనేది మీకు అంత ఇంపార్టెంట్ అంటే అంత స్పెసిఫైజ్డ్ గా ఇంపార్టెంట్ ఏమీ నచ్చలేదండి. ఓకే, సో సవర్ణుల గురించి మీరు చదువుకుంటారు. ఇది ఈ హజారీ కమిటీ, దత్ కమిటీ చాలా ఇంపార్టెంట్ అండి. నెట్ ఎగ్జామినేషన్ చాలా అడిగారు క్వశ్చన్స్. ఓకే, ఈ హజారీ కమిటీ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ, ఇది లోపాలను పరిశీలించి రిపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. అందుకని గవర్నమెంట్ ఇంకో కమిటీని నియమించింది. అదేంటంటే సుబినల్ దత్ కమిటీ. ఇది ఇచ్చారండి. దత్ కమిటీ ఎప్పుడు వచ్చిందని ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు నెట్ లో, 1967. నెట్ లో అంటే ఇంటర్నెట్ లో కాదు, ఎన్టీఏ నెట్, యూజీసీ నెట్. సో ఈ రిపోర్ట్ ఆధారంగా 1970లో న్యూ లైసెన్సింగ్ విధానం ప్రకటించింది. ఎందుకు ఈ రెండిట్లో ఇది ఎందుకు ఇచ్చిందంటే, సో వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా న్యూ లైసెన్సింగ్ విధానం ఇచ్చింది కాదు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ అనేది కూడా ఆలోచిస్తే మీరు స్ట్రాటజీ లెవెల్ చదువుతున్నట్లే. ఓకే, వృత్తిని ఏదో పెట్టించారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా, ఇది ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పేసి దాని వెనక ముందు మొత్తం చదవడం కాదు. సో వేర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ హ్యాపెండ్ అనేది కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ప్యాటర్న్ తెలుస్తుంది. ప్యాటర్న్ తెలిస్తే మీరు యువర్ ఇన్ ద లిస్ట్. ఓకే, పరిశ్రమ ఇదంతా మామూలేనండి. సో యూ కెన్ స్టడీ బై యువర్ ఓన్. ఐఎమ్ మూవింగ్ అనదర్, దట్ ఈస్ 1977. Before going to the industrial policy 1977, so here one important point I have written, that is FERA, FERA. Okay, was passed in 1973. So experts have called it a, so డ్రాకోనియన్ అన్నాను ఫెరాని. అంటే కిరాతకమైన చట్టం అనమాట ఇది. ఫెరా అంటే ఏంటి నాకు సడన్ గుర్తు రావట్లేదు. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ చాట్లో చూడండి ఒకసారి. ఫెరా అంటే ఫెరా, ఫెమా చాలా ఇంపార్టెంట్ కదా. సడన్ గా మీకు పాఠం చెప్పేటప్పుడు నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఓకే, నేనే చూపిస్తాను. ఫెరా యాక్ట్, ద ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అదే.
Are you all seeing my screen here? So the Foreign Exchange Regulation Act 1973. ఓకే, ఇది దీన్ని కిరాతకమైనదిగా వర్ణించారు. ఎందుకు ఏంటి అనేది మీకు క్వశ్చన్ అయినా అడుగుతున్నాను. మీరు రేపటి క్లాస్లో చెప్పండి, నాకు టెక్స్ట్ చేయండి, గ్రూప్లో పెట్టండి, లేదా నాకు పర్సనల్గా పెట్టేయండి, ఎందుకు అలా అన్నారు. సో 1977 చూస్తే జనతా ప్రభుత్వం, ఇక గవర్నమెంట్ మారిందండి, జనతా ప్రభుత్వం వచ్చింది, ఇంకా వాళ్ళ యొక్క విధానాలు ఉంటాయి. ఇక్కడ చిన్న పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యత, ఇంకా కుటీర గృహ పరిశ్రమలకు రంగం, సూక్ష్మ పరిశ్రమ, చిన్న పరిశ్రమ, అన్ని ఇంకవే ఉంటాయి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిఐసిని ఏర్పాటు చేయడం. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అనేది చాలా ముఖ్యమైన విధానం. 77లో స్టార్ట్ చేస్తే 78లో చేశారు. ఓకే, మీరు ఎప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ మారినాయో మీకు ఆ వ్యూ ఉండాలి. ఓకే, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు పునర్వ్యవస్థీకరణ, సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ వస్తుంది. ఓకే, పెద్ద పరిశ్రమ రంగం చేపట్టాల్సిన పరిశ్రమ నిర్ణయించడం, ఇక అంతా కూడా వీళ్ళది ఒక మోడ్ అనమాట. మీరు చదువుతా ఉంటే కూడా వస్తూ ఉంటుంది. ఎంఎస్ఎంఈ పాయింట్స్, ఫైర్ బోర్డు, ఇవన్నీ ఏర్పాటు చేయడం. ఓకే, సో అది నెక్స్ట్ 1980లో తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చింది ఇక్కడ, అందుకని వెంటనే మార్చేశారు. ఆడ ఎంతో సమయంలో 77, ఇక్కడ 3 ఏళ్ళు వచ్చింది. అప్పుడు మీరు పాలిటిక్స్ చదువుతుంటే మీకు అర్థమైపోద్ది, ఈ లింకులు తెలుస్తాయి అనమాట. అందుక ఇలా జరిగింది, ఎందుకు జరిగిందా అని. సో దిట్ ఈస్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అండ్ హోలిస్టిక్ ప్రిపరేషన్. ఓకే, అప్పుడు మీకు అంటే క్లియర్ గా అర్థమవుతుంది. 1980 జూలై 3న పారిశ్రామిక ఒక తీర్మానం వచ్చింది. సో దీని తాలూకు 1956 తీర్మానం పరిధికి లోబడి ఇది కొన్ని మార్పులు ప్రకటించింది, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే కదా. సో అందుకని సో ముఖ్యాంశాలు, ఓకే, ఇవన్నీ మీరు చదువుకుంటే తెలుస్తుంది. ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. ఓకేనా, ఇదంతా అవసరం లేదు మీకు. అసలైన సీసలు, అసలు సీసలు పారిశ్రామిక విధానం 1991 ఎంతో ఇంపార్టెంట్. మనము ఖచ్చితంగా అన్ని పాయింట్లు చదువుకోవాల్సినటువంటి పారిశ్రామిక విధానం 1991. సో అదేమంటా జూలై 24న 1991లో వచ్చింది. రూపకర్త మన్మోహన్ సింగ్ దీన్ని 2 దఫాలు ప్రకటించారు. మొదటి భాగము పెద్ద తరహా, మధ్య తరహా, జూలై 24న. నెక్స్ట్ రెండవ భాగం ఆగస్టు 6, 1991. ఇది కూడా ఒకసారి అడిగారండి ఎగ్జామినేషన్, అందుకని సపరేట్గా రాసిన. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టారు చట్టపరమైన, పాలనాపరమైన నియంత్రణ నుండి విముక్తి, ఇంకా ఫ్రీ గవర్నమెంట్ ఇలా పట్టుకున్న దాన్ని ఇలా వదిలేస్తుంది. సో ఎందుకు చేసింది, ఎందుకు పోయింది అనేది డిఫరెంట్ స్టోరీ. ఓకే, అది మళ్ళీ మనకు ఆల్రెడీ తెలుసు. సో గవర్నమెంట్, మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా అంతా కూడా ఒకేసారి కుదేలైపోయినప్పుడు ఏం చేయాలా అని ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తే, మేము చెప్పిన పని మీరు చేయండి, మేము మీకు డబ్బులు ఇస్తాము అని అంటారు. డబ్బుల కోసం వెళ్తాము. వెళ్ళినప్పుడు జస్ట్ నేను నేపథ్యం జస్ట్ మామూలుగా చెప్తున్నాను. ఓకే, సో ఐఎంఎఫ్కి వెళ్తే వాళ్ళు మనల్ని, మేము చెప్పిన పని చేస్తే మీకు డబ్బులు ఇస్తామన్నారు. సో ఏం చేయాలి, మీరు చెప్పినంత చేస్తాం మేము అన్నట్టు ఎల్పిజిని తీసుకెళ్ళండి అన్నారు. సో ఎల్పిజిని తీసుకెళ్ళాలంటే సిలిండర్ కాదు. సో వాళ్ళకి విధానాలు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకే, సో ఈ విధానాలు కనుక మీరు ఏర్పాటు చేస్తే మేము మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఒప్పందంతో తయారైంది. సో ఇంక ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ఇంకా అన్ని కూడా దానికి రిలేటెడే ఉంటాయి. చూడండి, ఇండస్ట్రియల్ సెక్టార్కి చట్టపరమైన, పాలనాపరమైన నియంత్రణ నుండి విముక్తి, ఫ్రీ ఫ్రీ చేయాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ పెట్టుకుంటే కుదరదు అని. సో అందుకని మనం చేయాల్సి వచ్చింది. నెక్స్ట్, భారత ఆర్థిక రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమైక్యపరచడం, దాన్ని గ్లోబలైజేషన్ అన్నారు. ఓకేనా, సో ఇదివరకు అంతా మాకు మేమే అనేటట్టు ప్రతి గవర్నమెంట్ కూడా మాకు మేమే తయారు చేసుకుంటాం. సో ఇప్పుడు అమెరికా అలా ఉందన్నమాట. ఇప్పుడు మేము ఎవరిని రానివ్వము, ఇది మా లోకల్ వాళ్ళు. ఓకే, మాకే ఇదంతా రిసోర్సెస్ అన్ని మాకే. సో ఆల్ గవర్నమెంట్స్ ఆర్ మూవింగ్ గ్లోబలైజేషన్ టు లోకల్ నౌ. సో మీరు బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది, మీకు ఇప్పుడు అవసరం లేదు ఇది. ఓకే, సో ఉత్పాదక సామర్థ్యంలో ఉద్యోగుల స్థిరత్వాన్ని సాధించడం, అంతర్జాతీయ పోటీ సామర్థ్యాన్ని సాధించడం, అప్పటికే అనుభవిస్తున్న ప్రయోజనాల ఆధారంగా పారిశ్రామిక వ్యవస్థని నిర్మించడం, నష్టంతో నడుస్తున్న ప్రభుత్వ సంస్థల భారాన్ని తగ్గించడం. ఇది
ఇందులోనే ప్రైవేటైజేషన్ అంటే ఆ పదమే అనమాట. ఎందుకు నువ్వు ఏమి లేకుండా కూడా దానికి కరెంట్ వేస్ట్, నీటి ఖర్చు వేస్ట్, ఫ్యాక్టరీలు వేస్ట్, స్థలం వేస్ట్, అందుకని ఇచ్చేసేయి, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసేయి, డబ్బులు వస్తాయి. అలాగే గవర్నమెంట్ ఆ తాలూకు ఆ సెక్టార్ కి సంబంధించి ఆ యూనిట్ పని జరుగుతుంది, మీకు రెండు రకాల లాభం కదా, అందుకని ప్రైవేటైజ్ చేసేయి. అంటే మనం తప్పని పరిస్థితుల్లో చేసామని అంతే. ఓకే. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం రద్దు చేశారు. అంటే ఏంటి, పరిశ్రమ పెట్టాలంటే నానా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తీసి పక్కన పడేయాలి. సో చాలా ఇంపార్టెంట్ వాటికి ఉంచుకో, మిగతా అన్ని కూడా తీసేయి, ఫ్రీ చేసేయి. ఓకే. ప్రభుత్వ రంగాన్ని రిజర్వ్ చేసినటువంటి పరిశ్రమలు ఉమ్, ఇంకా ఎన్ని, ఇంకా చాలా తక్కువ అనమాట, మిగతా అన్ని బయటికి ఇచ్చేయాల్సింది. ఇంకేం చదువుకోండి, ఏం ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు ఇదిగో ఆయుధాలు, అణుశక్తి, బొగ్గు, లిగ్నైట్, ఖనిజాలు ఇవన్నీ బట్టి పట్టిన అవసరం లేదు, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ కొన్ని, అంతే. అంతే తప్ప మీరు అవన్నీ ఓ తెగ కింద మీద చూపించలేదు. ఓకే. బ్రాడ్ బాండింగ్ ఇక్కడ వచ్చింది అనమాట. పరిశ్రమల స్థల నిర్ణయంపై ఆంక్షలు తొలగింపు, అన్ని తొలగించడమే ఇంకా లిబరలైజేషన్. ఓకే. ఇదంతా అప్పుడు అప్పుడు స్టడీ కాబట్టి ఇప్పుడు ఏం రావాలి. సో నెక్స్ట్ ఎఫ్డిఎల్కి అనుమతి, ఇది కూడా ఆ టైంలో 51% వరకు ఎఫ్డిఎల్ అనుమతి, ప్రాముఖ్యత గల వాటికి 34 అంశాలు ఉన్నాయి. ఓకే. సో చిన్న పరిశ్రమలు 1991 6 ఆగస్టులో ప్రకటించారు. చెప్పాం కదా మనం ఫస్ట్ స్టార్టింగ్ రాసిన టినీ ఇండస్ట్రీస్ 2 lakhs. ఈ స్టాటిస్టిక్స్ అప్పుడు ఏం అడగరు. ఓకే. డేట్ అడుగుతారు, అడిగితే 91 తర్వాత మార్పులు ఏమేమి ఉన్నాయి ఏంటి, ఎనిమిది చదువుకుంటే అర్థమవుతాయి. సమీక్ష, వెరీ ఇంపార్టెంట్ ఇది. లైసెన్స్ విధానము రద్దు చేసినాము. 1991 సమీక్ష ఏంటంటే అయిపోయిన తర్వాత చూస్తారు అన్నమాట అసలు ఏం చేసింది దాన్ని. ఓకే. లైసెన్సింగ్ రద్దు చేశారు. ఎంఆర్టీపీ పరిధిలోకి వచ్చేటువంటి సంస్థల ఆస్తులపై గరిష్ట పరిమితిని తొలగించారు. ఓకే. మోనోపాలిస్టిక్ ట్రేడ్ ప్రాక్టీస్, ఎంఆర్టీపీ. సో ఆ పరిధిలోకి వచ్చే సంస్థల గరిష్ట పరిమితిని తొలగింపు అంటే ఏంటి అక్కడ, ఇక వాళ్ళు ఎంతైనా పెంచుకోవచ్చు అని అర్థం. ఓకే. బహుళజాతి సంస్థల ఆహ్వానం వల్ల ఆర్థిక సార్వభౌమత్వం దెబ్బతింటారు, లాభాలని తమ సొంత దేశాలకి తరలిస్తాయి కదా అని విమర్శ. అయితే ఆ విలువ మేరకు ఆ ఎగుమతులు చేసే విధానం చర్యలు తీసుకోండి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. సో అక్కడ ఆ భయాలు ఇప్పటికీనే ఉన్నాయి. ఓకే. మూలధనం పలాయనం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు. మరి అంతే కదా, దీన్ని అంటే ఎలా చెప్పుకుంటామంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్. మనము యాజ్ ఆఫ్ నౌ వీ కన్ఫైన్ టు దిస్ ఓన్లీ, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లోనే కంఫైన్. ఇఫ్ యూ సీ ది నెక్స్ట్ అశ్వత్థపుల నుంచి పాయింట్స్ రాసుకున్నామండి. ఓకే. సో ఇండస్ట్రీ లైసెన్సింగ్, సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అప్ టు 51% అలా మనకు కవర్ అయిన పాయింట్. ఫారెన్ టెక్నాలజీ అగ్రిమెంట్ ఉంది, పబ్లిక్ సెక్టర్ పాలసీ ఉంది, ఎంఆర్టీపీ యాక్ట్ తో పరిమితి పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఎల్పిజి. ఎల్పిజి గురించి మీకు డాక్టర్ షణ్ముఖ్ గారు చెప్తారు. సో విత్ దిస్ నౌ ఐ కంక్లూడ్ టుడేస్ క్లాస్. ఓకే.